మాడు రాజు ముత్యాలు కదా, ముత్యాలను గుర్తొస్తుంది. పుణ్యలేఖ గృహంలో ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి, ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి, ఆయన మన జీవితంలో చేసిన మేలులన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు కలుగును గాక. ఇంతవరకు కూడా చక్కటి పాటలు సాక్ష్యం మనం విన్నాం. నిజంగా ఆయన చేసిన మేలు ఏమి చెప్పినా తరగని గొప్ప కార్యాలు మన బ్రతుకులు దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఇంకను కూడా దేవుడు జరిగించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఈ రాత్రికాల సమయంలో దేవుని లేఖనములో నుంచి కొన్ని మాటలు, చాలా సమయం దాటిపోయింది అయినా దేవుని వాక్యం మనకు అవసరం కనుక కొన్ని మాటలు దేవుని లేఖనములో నుంచి మనం చూసుకొని ముందుకు కొనసాగింపబడదాం. చూడండి, లేవి కాండం 26వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. లేవి కాండం 26వ అధ్యాయం 4వ వచనం. మీ వర్షాకాలములలో మీకు వర్షమిచ్చదను, మీ భూమి పంటలనిచ్చును, మీ పొలముల చెట్లు ఫలించును, మీ ద్రాక్ష పండ్లు కాలము వరకు మీరు నూర్పు సాగుచుండును, మీరు తృప్తిగా భుజించి మీ దేశములో నిర్భయముగా నివసించెదరు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలుగజేసేదను, ఆ దేశంలో నేను మీకు క్షేమమును కలుగజేసేదను. మీరు పండుకున్నప్పుడు ఎవడును మిమ్మును భయపెట్టదు. మీరు పడుకున్నప్పుడు మిమ్మల్ని ఎవరు భయపెట్టదు. ఆ దేశంలో దుష్ట మృగములు లేకుండా చేసేదను. మీ దేశంలోనికి ఖడ్గము రాదు. మీరు మీ శత్రువులను తరిమెదరు. చప్పట్లు కొడదామా గట్టిగా? మీరు మీ శత్రువులను తరిమెదరు, వారు మీ ఎదుట ఖడ్గము చేత పడెదరు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో చదవబడిన లేఖన భాగముల నుంచి సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడండి స్వామి. వాకు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లు, ప్రతి మాట మంచి నేల మీద పడిన విత్తనంగా మార్చబడినట్లుగా, క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థించు. వాకు వెల్లడి అవుచుండగా ప్రతి మాట ప్రతి గుండెల్లో అగ్ని మండునట్లుగా సహాయించు. అద్భుతాలు జరిగించు, మహిమ తెచ్చు, ఆశీర్వదించు. ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పించు. యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ చెప్తాం గట్టిగా. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఆయన ఆజ్ఞలు గైకొనినట్లయితే, ఇక్కడ 26వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఆయన ఆజ్ఞలను మనం గైకొనాలి. ఏంది ఆయన ఆజ్ఞలు? ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన ఆజ్ఞ ప్రకారంగా మనం నడిస్తే మన జీవితంలో మనం ఉంటున్న దేశంలో క్షేమాన్ని మనకిస్తాడు. దుష్ట మృగము మన మీద ప్రభుత్వం చేయదు. వాటిని దేవుడు తరుముతాడు. క్షేమాన్ని దేవుడు కలుగజేస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. తృప్తిగా భుజించగల ఆహారం దేవుడు మనకిస్తాడు. మన పంటలు పొలాలు అన్ని దీవించబడును గాక. చాలు, ఒకటే మెసేజ్. స్తోత్రం, హల్లెలూయా. అన్ని ఆల్రౌండ్ అన్ని ఆశీర్వాదాలు ఆ వాక్యంలోనే వచ్చిందా? వచ్చేసింది కదా. కానీ ఒకటి చేయాలి మనం, 26వ అధ్యాయం 1వ వచనం చదువు. మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమకు గాని బొమ్మను గాని నిలబెట్టకూడదు. మీరు సాగిల పడుటకు ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలపకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆయన ఆజ్ఞ చూడండి. ఆయన ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞ కట్టడలు ఏమిచ్చారో చూడండి. ఆయన ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడిస్తే ఆ చదివిన ఆశీర్వాదాలన్నీ మనకిస్తానని చెప్పారు. ఏంటి ఆయన ఆజ్ఞ అంటే, నేను నియమించిన విశ్రాంతి దినం, ఆదివారం విశ్రాంతి దినం ఎవరు నియమించాడు? దేవుడే నియమించాడు.
దేవుడు నియమించిన విశ్రాంతి దినము ఏం చేయాలంట? మీరు ఆచరింపవలెను. ఆచరింపవలను. ఏ ఒక్క పూట కూడా, ఏ ఒక్క వారం కూడా, సంవత్సరములో 52 వారాలు, ఒక సంవత్సరములో 52 ఆదివారాలు. ఆ 52 ఆదివారములో ఎప్పుడైనా హెల్త్ లేవలేని పరిస్థితి ఉంటే తప్ప, దేవుని బిడ్డలారా, ఆదివారం రోజు ఎప్పుడు ఎవరు నిర్లక్ష్యం చేయకూడదు. మందిరానికి వెళ్ళకుండా ఉండకూడదు. కుటుంబంగా రక్షింపబడిన మనం అందరం, రక్షణ లేని వారు కూడా మందిరంలోకి వెళ్తే అది దేవుడు మనకిచ్చిన కట్టడ, అది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. అది మనం నెరవేరుస్తే ఆ ఒక్క ఆదివారం దేవుని దగ్గర గడపడం ద్వారా మనం మందిరం నుంచి ఏం తీసుకొస్తున్నామంటే పరిశుద్ధమైన బ్రతుకుని తీసుకొని ఇంటిలోకి వస్తాము. అంతేకాదు ఆశీర్వాదం తీసుకొని ఇంటిలోకి వస్తాము. ఆశీర్వాదం తీసుకొని ఒకటి మీకు చెప్తాను. కొన్ని సందర్భంలో మనం ఏం చేస్తామంటే ఆదివారం ఆరాధనలోకి వెళ్ళి వస్తూ మార్కెట్కి వెళ్ళిపోతాం. ఎప్పుడు ఆ పని చేయకూడదు. నువ్వు రావడం ఇంటి లోపలికి రావాలి. ఇంటికి వస్తేనే ఆశీర్వాదం. ఆశీర్వాదం తీసుకొచ్చి ఇంట్లో గుమ్మరించినాక అప్పుడు వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏ పని అయినా అప్పుడు మన పిల్లలకు, కుటుంబానికి, మన ఇంటికి ఆ మందిరంలోంచి రావడమే ఆశీర్వాదాలు తెచ్చి ఇంట్లో అలాంటి ఆశీర్వాదాలు, అలాంటి అనుభవాలు. టైం అయిపోతుంది అమ్మా, మార్కెట్కి టైం అయిపోతుంది. వెళ్ళడమే ఒకటి కదండి. చూసావా రక్తమే చేయి. దేవుడు అసలు నాకు ఇంట్లో ఇచ్చిన మాట వేరు, ఇక్కడికి వచ్చి నాకు ఇచ్చిన మాట వేరు. నేను అందుకే ఎప్పుడు దేవుని ఆత్మకు విధేయత చూపుతాను. ఇక్కడ వచ్చి బైబిల్ తెరవని, నేను ఎక్కడికి వెళ్ళే బైబిల్ తెరవని. ఆల్రెడీ నేను ఇంట్లో నుంచే పరిశుద్ధాత్మ ఏది ఇస్తే దాన్ని అది రాసుకొని, ఆ రెఫరెన్స్ రాసుకొని వచ్చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మైండ్ ఏం పని చేస్తలేదు. నువ్వు ఇంట్లో ప్రిపేర్ అయింది చెప్పొద్దు అని చెప్తున్నాడు దేవుడు. అందుకే పిల్లలు పాటలు పాడుతున్నాయి, నా మైండ్ అంతా వాక్యం మీద. ఏం చెప్తావు? అది చెప్పొద్దు అంటే, ఇది చెప్పొద్దు, ఏం చెప్పాలో చెప్పు అని అంటే ఈ మాటలు ఇచ్చాడు దేవుడు. చెప్పలు పెడతాం గట్టిగా. ఫస్ట్ రాగానే అలాగే బల్లారాధన తీసుకొని కూడా, బల్లారాధన ఆశీర్వాదం ఇచ్చే ఆరాధన కనుక బల్లారాధన ద్వారా గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు మనకు. అమ్మ అది సప్పు చేయకుండా అది రికార్డ్ అవుతుంది కదా. బల్లారాధన ద్వారా గొప్ప ఆశీర్వాదం ఉంటుంది మనకు. ఆదివారం కూడా మందిరానికి వచ్చిన వెంటనే ఎక్కడికి రావాలి? మనము ఇంటికే రావాలి. ఎంత చుట్టాలు పిలిచినా పోవద్దు. ఏంట్లో వాళ్ళు ఎందుకు పిలుస్తారు తెలుసా? నువ్వు మందిరానికి వస్తున్నావు, ఆశీర్వాదం అంతా మా ఇంటికి వస్తావు పిలుస్తావు. అస్సలు వెళ్ళదు, ఏ చుట్టాలింటికి వెళ్ళదు. ఫస్ట్ పుణ్యాలమ్మ ఎక్కడికి రావాలి? ఇంటికి వచ్చాక అన్ని కొంతసేపు కూర్చొని నీళ్ళు తాగి ఏమైనా తినేస్తుంటే తిని అప్పుడు పొలాలకి వెళ్ళాలి, అప్పుడు మార్కెట్కి వెళ్ళాలి. లేదనుకో నీ ఆశీర్వాదం అంతా మార్కెట్లోనే పోతుంది. నీ ఆశీర్వాదాలన్నీ నీ పిల్లల మీద రాదు, నీ కుటుంబం మీదకి రాదు. అందుకే ఎప్పుడు కూడా మనము ఆరాధన, పరిశుద్ధ దినము, ఆయన నియమించిన విశ్రాంతి దినం, కట్టడ ఖచ్చితంగా నెరవేర్చడానికి మన బ్రతుకుని సమర్పణ చేస్తే దుష్ట మృగములు మన మీద ఉండకుండా దేవుడు తరిమేస్తాడు. శత్రువుల పైన మనకు జయమిస్తాడు, క్షేమాన్నిస్తాడు, పొలం పంటనిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు చెప్తున్నాడు. ఒక్క కట్టడ ఆదివారం రోజు కట్టడలు, ఆయన ఆజ్ఞలు, ఈ విశ్రాంతి దినము. ఇశ్రాయేలు ప్రజలు, దేవుని బిడ్డలారా, 3 దిన ప్రయాణం చేసి కాలినడక మీద వెళ్ళి దేవుడిని ఆరాధన చేసేవారు. మోషే ధర్మశాస్త్ర కాలంలో మోషేని పంపి, ఇదిగో నా ప్రజలని దేవుని ఆరాధించడానికి పంపమంటే దేవుని బిడ్డలారా 3 దిన ప్రయాణం చేసి అక్కడ దేవుని బిడ్డలారా తీసుకొని వెళ్ళి పరిశుద్ధ దినం ఆరాధన జరిగించుకునేవారు వారు. ఈరోజు దేవుని బిడ్డలారా మన బ్రతుకులో మనం ఎంత ప్రయాసంతో, ఎంత దేవుని బిడ్డలారా నమ్మకంతో ప్రభు సన్నిధికి రావడానికి మనం ఇష్టపడతా ఉంటామో ఆ ఆశీర్వాదం తీసుకొని ఇప్పటి వరకు చేసేవేమో కానీ ఇప్పటి నుంచి మాత్రం చేయడానికి వీలు డైరెక్ట్ ఇంటికి రావాలి. బల్లారాధన తీసుకొని ఇంటికి రావాలి. ఏం చేస్తాను చెప్తున్నాడు చూడన్నా, చదువు. నేను నియమించిన విశ్రాంతి దినములను మీరు ఆచరింపవలను. దాంట్లో ఇంకా ఆప్షన్ లేదు, ఖచ్చితంగా చేయవలసింది.
సంవత్సరంలో 52 వారాలు ఖచ్చితంగా ప్రభువుని ఆరాధన చేయవలసిందే. ఎప్పుడైనా లేవలేని పరిస్థితి, ఏదన్నా భయంకరమైన పరిస్థితి ఉంటే తప్ప, ఏదన్నా మరణకరమైన పరిస్థితి తప్ప, బాగలేని పరిస్థితి తప్ప మనం పెళ్లిలకు, పేరండాలకు, దానికి దీనికని మనం ఆరాధన మానడానికి వీలు లేదు. ఆరాధన జరిగించిన తర్వాత, ఆరాధనకి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోవాలి. ఆరాధనకి వెళ్ళిన తర్వాత, ఆరాధన చేసిన తర్వాత అప్పుడు పెళ్లిళ్ళు, పేరండాలు అన్నిటికీ చూసుకోవాలి. అప్పుడు మన బ్రతుకులు ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు చదువు ఒక మాట. నా పరిశుద్ధ మందిరమును సన్మానింపవలెను. నేను యెహోవాను. మందిరం ఏం చేయాలి? మనము సన్మానించాలి, గౌరవించాలండి. ఈరోజు మందిరాన్ని గౌరవిస్తాం, అందరినీ గౌరవిస్తాం, ప్రతి ఒక్కరిని గౌరవిస్తాం. లోకములు ఉన్న వారందరినీ, ఉన్నోళ్ళని, లేనోళ్ళని, చిన్నోళ్ళని, పెద్దోళ్ళని అందరినీ గౌరవిస్తాం. మందిరాన్ని మాత్రము గౌరవించే అనుభవాలు లేవు. కానీ ప్రభు ఏమంటాడు? నా మందిరమును గౌరవించాలి, సన్మానించాలి. అది పరిశుద్ధ మందిరము. అందరు అపవిత్రులైన వారందరికీ దండాలేసి సన్మానం చేస్తున్నాం. అవునా చెప్పండి, అవునా కదా? అది ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళకి సాంగాలు కాపుతామో దండాలు. పరిశుద్ధ మందిరము గౌరవించే, సన్మానించే అనుభవాలు చెప్పండి. పరిశుద్ధ మందిరం. మా తల్లిగారు నాకు చెప్పాను కదా ఇప్పుడు అసలు ఏ ఒక్క ఆదివారం ఇక్కడ నుంచి ఇప్పుడు కుమార్తె ఇంకా ఎట్లా వస్తుందో మన దగ్గరికి, మేము కూడా ఐదురుగుడకి వెళ్ళేటోళ్ళం. మనకి అక్కడ ఎక్కడ ఆరాధనలు ఉండే కృష్ణగారు, ఐదురుగుడకి వెళ్ళేవాళ్ళం. పొద్దున 10 గంటలకు వెళ్తే 3-4 గంటలకు ఇంటికి వచ్చేవాళ్ళం. అప్పుడు ఒక ముక్క వండుకొని తినే వరకు 5. పరిశుద్ధ దినం ఒక్క పూట తింటేమో ఆ టీయో, ఆ బ్రెడ్ ముక్కలో, ఏదైనా ఇడ్లీలో పిల్లలకు పెట్టేసుకొని వాళ్ళు ఏడుస్తారని బాక్సులో పెట్టుకొని వెళ్తే 3 గంటలకు ఆరాధన. ఇప్పుడు గంట అయిపోయిందమ్మా వాక్యము, అమ్మా 2 గంటలు అయిపోయిందమ్మా. ఇక నన్ను మొగాలు చూస్తా కూర్చుంటారు. 2 గంటలు అయిపోయింది, గంట అయిపోయింది కదా. అందుకే ఆ గంట ఆశీర్వాదమే వస్తుంది మీకు. మేము అన్ని 3 గంటలు ఆరాధన చేసాం కనుక 3 గంటలకు సంబంధించిన ఆరాధన ఆశీర్వాదాలు వచ్చాయి. ఇప్పుడు మీకు గంట ఆరాధన ఉంది కాబట్టి గంట ఆశీర్వాదమే. ఇది చాలు, ఇది ఇందులోనే తృప్తి మనకు అని అనుకుంటాం కదా. అని దేవుని సన్నిధిలో అప్పుడు ఇప్పుడు అన్ని హైటెక్ అన్ని హైటెక్లోకి వచ్చింది. ఆత్మీయ స్థితి హైటెక్లోకి వచ్చింది. అన్ని ఫుడ్ అన్ని హైటెక్ కదా. అప్పుడు రొట్టెలు చేసేవాళ్ళు. మా అమ్మగారు తల్లిగారు వాళ్ళ అమ్మగారు ఇన్ని రొట్టెలు పుదీనా పచ్చడి చేస్తే అంతే, అన్నం అక్కర్లే. ఆ వేడి రొట్టెలు తినుకొని వెళ్ళిపోయేటారు. అంతే. 3 రోజులు ఉపవాస ప్రార్థన అప్పుడైతే జొన్న రొట్టెలే కంపలు నింపేది. అది ఇంత అనుకుంటున్నారా? ఇంత ఉంటుంది ఒక్కటి తినాలంటే కడుపు ఇక అయిపోయి 30 భాగమో సగం భాగమో తినాలని అంత పెద్దది. ఆ వేడి రొట్టె పచ్చడి. ఇప్పుడు ఏముందని చెప్పండి? ఇప్పుడు అన్ని అన్నాలు, ఆ అన్నం తింటే అన్నం అది కూడా గ్యాస్, ఆ గ్యాస్ మీద కాబట్టి ఆ రోజు కట్టెల పొయ్యి మీద కాబట్టి అంత బలం ఉండే. ఇది గ్యాస్ మీద వండుతుంది కదా. గ్యాస్ ఒళ్ళు తింటే గ్యాస్ తింటుంది. చెప్పండి, కుక్కర్ అది గ్యాస్ కదా. ఆ గ్యాస్ అంతా ఎక్కడ పోతాయండి చెప్పండి? అవన్నీ మన ఒంట్లోనే. అందుకే ఈరోజు రోగాలు ఎక్కువైపోయాయి. రోగాలు ఆ రోజున కట్టిన ఈ రోజు తల్లిదండ్రులు ఈ రోజు 8 సంవత్సరాల వారికి ఇంకా చక్కగా ఆరోగ్యంగా ఉన్నారు అంటే జొన్న రొట్టెల బలం. ఈరోజు కూడా తండ్రి గారు 3 రొట్టెలు తినకుండా ఉన్నాడండి. అందుకే ఆ బలం. ఈరోజు దేవుని బిడ్డలారా, హైటెక్ ఫుడ్, హైటెక్ ఆత్మీయ స్థితి, హైటెక్ వాక్యం. అరగంట చాలు. మన ఒక ఆయన అంటున్నాడు, అమ్మ అరగంట వాక్యం చెప్తే అబ్బాయి అంటున్నాడు చూడకపోయి. ఇట్లాంటి భక్తులు కూడా ఉన్నారు మన దగ్గర కదా. అందుకే వాళ్ళకి అంతే ఉండదు ఆశీర్వాదాలు కదా. మన దగ్గర అయితే లేదు. ఆత్మ ఎంత నడిపిస్తే వాళ్ళు కునుక్కొని సనుక్కొని కూర్చోవడానికి చేత కాకపోతే అనవసరం. అదే పద్ధతి ప్రకారం గంటన్నర తప్పక చెప్తాను. అంతే, సబ్జెక్ట్ పూర్తి చెప్తాను ఉంటాను. అంతే. దేవుని బిడ్డలారా, ఆదివారం ఆరాధన దేవుని మందిరాన్ని గౌరవించాలి. దేవుని సన్నిధిలో పరిశుద్ధ స్థలమును ఏం చేయాలి? మనము సన్మానింపవలెను. సన్మానిస్తే ఏం జరుగుతుందంట? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని నా ఆజ్ఞలను అనుసరించి ఆచరించి వాటిని అనుసరించి ప్రవర్తించిన ఎడల అక్కడ ఎడలా పెట్టాడు.
అంటే ప్రవర్తించిన ఎడల ఈ కింద ఆశీర్వాదాలన్నీ ఇస్తాను. అర్థమవుతుందా మీకు? నేను దేవుని బిడ్డనమ్మా, ఎప్పుడో కమలగమ్మ గారు ఉన్నప్పుడు రక్షణ పొందానమ్మా, ఆమె ప్రార్థనలు ఉన్నాయమ్మా, ఆశీర్వాదాలు ఉన్నాయమ్మా. ఇప్పుడు మనం నడవకపోతే వస్తాయమ్మా? ఇప్పుడు నడవాలి. యేసు రక్తం ఇచ్చి ఆమె ప్రార్థన ఉంటుంది మనతో, కానీ ఆమె వెనకాల ఆమె చేసిన భక్తి, సమర్పణ, త్యాగం మనకు కూడా ఉండాలి. చదువుకోవడం అప్పుడు కార్యాలు జరుగుతాయన్నమాట. ఉట్టిగానే జరగదు. అక్కడ అన్నాడు కదా, అనుసరించి ఆచరించి ఆమె నడిచిన మార్గములో, ఆమె ప్రవర్తించిన మార్గములో, ఆమె చూపించిన భక్తిలో, ఆమె నడిపించిన మార్గములో, ఆమె ఏ భక్తిలో నడిచామో అదే భక్తిలో మనం నడిస్తే మన బ్రతుకులో ఏం చేస్తాడు దేవుడు? ఎన్ని ఆశీర్వాదాలు, కింద ఆశీర్వాదాలన్నీ దేవుడు మనకు ఇస్తాడు. ఎడలాని ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు చేస్తే నేను ఆశీర్వదిస్తాను, లేకపోతే లేదు అని చెప్పాడు అనమాట. అందుకే ఎడల అని రాశాడు. అక్కడ మనం చేస్తే మన ఎడల కార్యం చేస్తాడు, చెయ్యకపోతే ఆశీర్వాదాలు ఉండదు అని స్పష్టంగా అక్కడ రాపించాడు. మీ వర్షాకాలములలో మీకు వర్షం ఇచ్చెదను. వర్షాకాలంలో వర్షము ఆశీర్వాదానికి గుర్తు. వర్షం ఆశీర్వాదం నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చేస్తాను. అర్థమవుతుందండి? వర్షానికి గుర్తేంటో తెలుసా? తొలకరి వర్షంతో నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆశీర్వాదం వర్షానికి గుర్తేందంటే ఆశీర్వాదం. నీకెప్పుడే ఆశీర్వాదం కావాలో ఆశీర్వాదాన్ని కుమారిస్తాడు. ఎప్పుడు? ఆయన పరిశుద్ధ మందిరమును సన్మానించి, అనుసరించి, ఆచరించి, ఆయన కట్టడలు నెరవేర్చి, ఆదివారం మానకుండా ప్రభు సన్నిధిలో గడిపితే దేవుడు తప్పక మనం ఎప్పుడు ఆశీర్వాదం మనకి ఏది కావాలనుకుంటే ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. మీ భూమి పంటలనిచ్చును. ఇస్తాడు. ఏం పాడైపోను, పాడు కాదు. అందరి చుట్టుపక్కల పాడైపోయిన మంది పాడు కాదు. అందరి పురుగులు తినిపోనా, ఒక్క పురుగు రానియాడు మన పంటలకి. అందరి దేవుని బిడ్డలారా, ఏమేమో పురుగులు వస్తాయి, కానీ ఒక్క పురుగు రాకుండా ఎందుకో తెలుసా? నీ సమర్పణ, నీ ప్రయాసం ప్రభు కొరకు పడే ఆ ప్రయాసాన్ని చూసి దేవుడు నీ పంటని దేవుడు అసలు వర్షాకాలంలో వర్షం ఇస్తాడు, నీ భూమి పంటని ఇస్తాడు. రెండోది, పొలంలో చెట్లు ఫలించేటట్టుగా చేస్తుందండి. పొలములో చెట్లు ఏ పొలము? నీ పిల్లలందరూ ఫలించేటట్టుగా చేస్తాడు. మా చెట్లు దేనికి సూచన? నీకు ఇచ్చిన పిల్లలకు. దేవుని బిడ్డలారా, నీవు దేవుని మందిరములనే పొలములో ఉంటే ఆ పొలములో ఉన్న చెట్లు ఫలించేటట్టుగా దేవుడు సహాయం చేస్తాడు. మందిరం పొలానికి సూచన. నీవు నీ పిల్లలతో సగా, నీ కుటుంబంతో సగా మందిరం అనే పొలములో ఉంటే ఆ పొలములో ఉన్న చెట్లు ఏం చేస్తుందో తెలుసా? ఫలించేటట్టుగా చేస్తుంది దేవుడు. అందుకే చెప్పాను కదా, దర్శనం చెప్పాను కదా. ఈ మాట అందులో ఉందని నాకు తెలియదు, కానీ ఆ దర్శనం గుర్తు చేశాను కదా. పొలములో ఉన్నాను కనుక అమ్మా ఆ చెట్టు నీవే తల్లి, అందులో పువ్వులు వచ్చినాయమ్మా, పెద్ద చెట్టుగా మార్చబడిందమ్మా. ఆ ఇల్లంతా పెద్ద చెట్టుగా కనబడుతుంది, అందులో పువ్వులు వచ్చినాయి, అందులో కాయలు వచ్చాయి, ఆ కాయలు కొన్ని పండు అయ్యిందమ్మా అని చెప్పింది ఆ తల్లి. ఆ పొలమే ఆ చెట్టు ఎవరో తెలుసా? నీవు నేనే. మన పిల్లలే. మన పిల్లలు పొలములో ఉంటే, మన పిల్లలు మందిరములో ఉంటే ఆ పొలములో ఉన్న చెట్లన్నీ కూడా ఏం చేస్తాడు దేవుడు? మీ ద్రాక్ష పండ్ల కాలం వరకు మీ నూర్పు సాగుతూనే ఉంటది. ఆశీర్వాదాలు సాగుతూనే ఉంటది అమ్మా, తరగదు, అక్కడే ఆగిపోదు. అర్థమవుతుందా? అక్కడే ఆగిపోదు. ఎన్ని ఇప్పుడు? ఒకటి వర్షాకాలంలో, రెండోది చెట్లు. ఈ ఒక్క చాలా రెఫరెన్స్ ఉన్నాయి, సమయం లేదు, ప్రముఖితమైన మళ్ళీ కుడికేసి చెప్తాను. ఈ ఒక్క మాటతోనే ముగిచేస్తాను. ఎన్ని అయినా చెప్పండి? 3 అయినాయి. ఎన్ని అయినాయి? నంబర్ 1, నంబర్ 2 భూమి పంటనిస్తుంది. 3 పొలంలో చెట్లు 4 ద్రాక్ష పండ్ల కాలములో
ఎప్పుడు ఆశీర్వాదాలు ఆగిపోకుండా ఏం చేస్తుంటదండి? సాగుతూనే ఉంటుంది. ఇవాళ ఇది దొరుకుతుందా, ఇవాళ ఇది దొరకదా, ఇది వస్తుందా రాదా అనుకునే అవసరమే లేదు. నిత్యం ఆశీర్వాదాలు సాగిపోతూనే ఉంటది. సంవత్సరాల తరబడి సాగిపోతూనే ఉంటారు. దాంట్లో డౌట్ పడే అవసరమే లేదు. పిల్లలని ఫలింపజేస్తారండి, ఉన్నతమైన ఉద్యోగంలో పెడతారండి, ఉన్నతమైన ఆశీర్వాదంతో నింపుతారండి. ఎందుకో తెలుసా? నువ్వు చేయవలసింది ఒక్కటే, నీ పిల్లలను తీసుకొని మందిరానికి అంతే. నీ పిల్లలు రక్షణలోకి వచ్చేటట్టుగా ప్రార్థన నీ యజమానుడు నీ కుటుంబంతో సహా దేవుని మందిరములో ఏ ఒక్క ఆదివారం మారకుండా ప్రభు మందిరంలోకి వచ్చి ప్రభు మందిరం పరిశుద్ధ స్థలమును సన్మానించు, గౌరవించు. ఆయన స్థలమును గౌరవిస్తే నిన్ను గౌరవపరంగా పెడతాడు. ఆమేన్. ఫెంటాస్టిక్. మనకు గౌరవం తెచ్చేది ఏంటండి? ఆయన మందిరమే. ఇది అర్థం కాక తిక్కమ్మక అవుతుంది. ఆదివారం రోజు పోవాలా వద్దా, ఆదివారం గడపాలా వద్దా, ఆదివారం ఉండాలా వద్దా. ఒక్క ఆదివారం మా ఊళ్ళకి చెప్తారు, 2 ఆదివారాలు గడపండిరా బాబు అన్నారు. 2 ఆరాధనలో గడపండ్రా బాబు, 2 ఆదివారాలలో గడపండి అంటే ఒక ఆయన పాటలు పాడేసిపోతుంది, ఇంకొక ఆయన పొద్దున ఆరాధన వచ్చిపోయి సోయిపోతాం. ఒక్క ఆరాధనకి అసలు 2 ఆరాధన కలిపి మనం ఆ రోజులో ఒక్క ఆరాధన అవుతుంది మనకు 3 గంటల వరకు, 3:30 వరకు. అంతేనా? ఆ రోజు 4 గంటల వరకు మేము మందిరంలో ఉండేటోళ్ళము. ఇప్పుడు 2 వర్షిప్ కలిపి ఒక్క ఆరాధన టైమే. అదే మన వాళ్ళకి ఎంత భారమో సోలిపోయి వస్తారు. వాళ్ళని చూస్తే మేము సోలిపోవచ్చు. అలాంటి పరిస్థితి కదండి. అసలు ఈ కార్యము నిజంగా మనం మనస్ఫూర్తిగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రభు మందిరమును సన్మానించి, ప్రభు ఈ రోజు నీ మందిరములో నిన్ను మనసారా గణపరుస్తున్నారయ్యా, నన్ను గణపరచు అంటే ఎందుకు గణపరచడండి? ఎందుకు చేయడండి? ఎందుకు చేయడు మన దేవుడు? మన దేవుడు అయినా పక్షపాతియా? ఆ రోజు చేసిన దేవుడు ఈరోజు చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. కానీ ఆ రోజు వారు చేశారు కనుక వారికి ఉన్నతమైన ఆశీర్వాదాలు. ఈరోజు మనం చెయ్యడం లేదు కనుక ఈ విధంగా మనం ఆశీర్వాదాలు. నన్ను గణపరిస్తే నేను గణపరుస్తానన్నాడు. మీరు నా దగ్గరకు రండి, నేను మీ ఎద్దకు వస్తానన్నాడు. నాకు ఇస్తే నేను మీకు ఇస్తాను. ఇవన్నీ వాగ్దానాలండి. చాలా మంది అనుభవాలు అవి లేకనే మందిరమును గణపరిచే వారిగా ఎందుకండి మందిరాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు? మందిరములో ఉన్న పరిశుద్ధత ఏ ఇంట్లోనే ఉంటుందండి? ఏ వీధిలోనే ఉంటుందండి? అమ్మ, ఏ ఇంట్లోనైనా, ఏ వీధిలో అయినా, ఏ షాపింగ్ మాల్లోనైనా ఎక్కడైనా మందిరం కూడా పరిశుద్ధత కనబడుతుందా? ఒక్క పరిశుద్ధత కనబడేది కేవలం మందిరంలోనే. అందుకే నా పరిశుద్ధ స్థలమును సన్మానించండి, కనపరచండి అని చెప్పాడు. ఎందుకో తెలుసా? నిన్ను నా దేవుడు కనపరచాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే 2 వర్షిప్లో కూడా ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా వారు చెప్పినట్టు ఓపిక అన్నట్టుగా ఓపిక తెచ్చుకొని పొద్దున ఆరాధనలు వెళ్ళి ఆ కుర్చీ మీద సోఫా మీద కూలబడాలి అంతే. అప్పుడే ప్రశాంతత. 2 ఆరాధనలో గడిపితే అప్పుడు ప్రశాంతత. అటువైపున పడకలో నుంచి లేవలేని పరిస్థితి ఉంటే తప్ప, ఇంకా పిల్లల విషయంలో ఏదో ఆటంకాలు వస్తేనే తప్ప ఉదయకాలం అయినప్పటికీ కూడా ఆఖరి వరకైనా 2 ఆరాధన ముగించక ముందైనా మొదటి ఆరాధన ముగించక ముందైనా పాలు పంచుకొని మళ్ళా 2వ వర్షంలో ఎందుకు అంటే అదంతే. అది దేవునిని గణపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? గణపరుస్తాడు. దేవుని గణపరిచే అనుభవాలు, దేవుని కూడా పరిశుద్ధ స్థలమును సన్మానించే అనుభవాలు మనం కలిగి ఉంటే మనం వర్షాకాలంలో దేవుని బిడ్డలారా వర్షాన్ని ఇస్తాడు. దేవుడు మనకు భూమి పంటనిస్తాడు. మన పిల్లల్ని దేవుని కూడా ఫలించేటట్టుగా సారం ఎప్పుడు కూడా ఏమవుతుంటదండి? సాగిపోతుంది. ఆశీర్వాదాలు ఎన్నటికి తరగని ఆశీర్వాదాలు ఇస్తాడు దేవుడు. ఇంతకే చాలు నాకంటే మీ ఇష్టం, ఇంతకే చాలు అంటే అది మీ ఇష్టం, ఏమనలేదు. ఇంతే చాలు కదా, ఇంతే చాలా సత్యపాటు కావద్దా? పిల్లలు కావద్దా? మరి ఇంట్లో పోతే ఎట్లా? ఏ సత్యం వచ్చేది పోవాలా? దేవుని స్థుతించడానికి, దేవుని కనపరచడానికి ఎక్కువగా రోషం తెచ్చుకోవాలి మా ప్రభు కొరకు. దాని కొరకు దీని కొరకు కాదు, రోషం. నా ప్రభుని ఆరాధించడానికి రోషంతో బ్రతుకుతాను అని ఆరాధన చేసే ఆ కార్యాలు మనలో ఉంటే
దేవుడు మన సారాన్ని ఊర్పు సాగిపోయేటట్టుగా, ఆశీర్వాదాలు సాగిపోయేటట్టుగా దేవుడి బిడ్డలారా మన జీవితంలో ఎన్నడూ తరిగిపోని ఆశీర్వాదం పిల్లల పిల్లల తరములు నిలబడుతుంది. ఆమేన్. ఉంటదా? ఉంటదా? ఉంటుంది. తప్పక దేవుడి కార్యాలు చేస్తాడు. చేస్తాడు. దేవుడి బిడ్డలారా, పిల్లల్ని ఆడ పడేసి నడుము కట్టుకొని తల్లిగారికి చూపించారని చెప్పారు దర్శనం. నడుము కట్టుకొని పని చేస్తూనే ఉంది పిల్లల్ని ఆడ వాడేసింది అని చెప్పేసి అంటా ఉంటుంది అప్పుడప్పుడు మన దగ్గరికి వచ్చి కదా. నడుము కట్టుకొని ప్రభు పని చేస్తారు కదా మన బ్రతుకులో కార్యాలు చేసేది. Absolutely. యవ్వన స్థితిని ఈ రోజు యవనస్తులు అసలు యవనస్తులను చూస్తే అనిపిస్తుంది. అసలు కోపం అంటే కోపం వస్తుంది, సోలిపోయినట్టే ఉంటారు యవనస్తులు కదండి. దేవుడి పిల్లలు మన జీవితాన్ని రోషం కలిగి ఇంకానైనా మీరు తృప్తిగా భుజించి మీ దేశంలో నిర్భయముగా మీరు నివసించారు. తృప్తిగా భుజించే కృపనిస్తాడు కదండి. చాలా మంది అంటారు తిన్నాను కానీ తృప్తి లేదండి అంటారా? తిన్నాను కానీ తృప్తిగా తినలేదండి కదా. ప్రభు వాక్యం ప్రభు కొరకు బ్రతికితేనంట తృప్తిగా తినగల కృపనిస్తాడంట. కడుపు నిండా తిని తృప్తిగా తిని ప్రభుని ఆరాధించగల కృప దేవుడు ఇస్తాడు. దేవుని బిడ్డలారా ఎంత అద్భుతమైన మాట అండి. ఈ శరీరంలో దేవుని బిడ్డలారా కొన్ని రోగాలను బట్టి తృప్తిగా తినలేని స్థితి వస్తాడు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? తృప్తిగా తినే కృపని దేవుడు నిమ్మకాయ పడదండి, ఆలుగడ్డ పడదండి, వంకాయ పడదండి, దూరదలు వచ్చేస్తుందండి, చెంతలు వస్తాయి, ఇవన్నీ ఉండదు మన బ్రతుకులో. ఏమి పడకుండా దేవుడు మన దేవుడు అన్ని మన శరీరానికి పడేటట్టుగా చేస్తాడు. తృప్తిగా తినే కృపనిస్తాడు. ఒక్కొక్క కూరగాయలు పడదండి అని చెప్తారు. ఎందుకు పడదు మన బ్రతుకులో? ఎందుకు? నువ్వు సరిగా ఆరాధన చేస్తావు దేవుని. నువ్వు సరిగా దేవుని ఆరాధిస్తే అన్ని శరీరంలో అత్తుకుండేటట్టుగా చెప్పండమ్మా. అన్ని శరీరంలో ఏ పంట పండించు అన్ని పంటలు తృప్తిగా తినగా కృపనిస్తాడు దేవుడు. ఎక్కడ ఏ విధమైన బలహీనత రానియడు నా దేవుడు. రానియడు గాక రానియడు దేవుడు తప్పక గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకే ప్రభు సన్నిధిలో ఇవన్నీ ఒక్క కట్టడలు ఇవన్నీ ఆశీర్వాదాలన్నీ ఎందులో దాగి ఉంది? ఒక్క పరిశుద్ధ దినం ప్రభువుని గణపరిచి మానక ప్రభుని ఆరాధించి పరిశుద్ధ స్థలమును సన్మానిస్తే ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తా అంటున్నాను. ఇన్ని ఆశీర్వాదాలు ఇంకా ఉందా? దేశములో నేను మీకు క్షేమము కలుగజేసేదను. తృప్తిగా తినే కృపనిస్తానన్నాడు. ఇంకేమన్నాడు? క్షేమం. ఎన్నైనా చెప్పండి, ఎన్నైనా లెక్క పెట్టండి. ఎన్నైనా మొదటి మర్చిపోయానమ్మా. ఇప్పుడు చదువు. ఆ దేశంలో నేను మీకు క్షేమము కలగజేసేదను. క్షేమం ఎక్కడుందండి? క్షేమం ఈరోజు మన ఆట అని అంటున్నాడు అమ్మా. ఎక్కడ పోయినా క్షేమం లేదమ్మా. రోడ్డు మీద ఏమన్నా ఎవరైనా నిలబడితే బాబు కొంచెం పక్కన జరగంటే వాడు నిలబడడం ఎక్కడమే. క్షేమం ఎక్కడుందమ్మా? ఎక్కడుంది క్షేమం చెప్పండి? ఎక్కడుంది క్షేమం? కానీ మనకు క్షేమం ఉంటుంది ఎక్కడ? ప్రభువుని కనపరిచినప్పుడు, ప్రభువుని ఆరాధన చేసినప్పుడు, ప్రభు మందిరం సన్మానించినప్పుడు, పరిశుద్ధ స్థలమును గౌరవించినప్పుడు ఇవన్నీ ఆశీర్వాదాలు దేవుడు మనకు పండుకునేటప్పుడు ఎవడున్నా మిమ్మల్ని భయపెట్టడు. అబ్బో భయం, ఎన్ని భయాలు ఉంటాయండి? అంటే రాత్రి నిద్ర పడుతుందా? చెప్పండి, నిద్ర పడుతుందా? అమ్మా అడుగుండే కాలు బట్టి లాగిందమ్మా, ముక్కు బట్టి లాగిందమ్మా, చెవు బట్టి లాగిందమ్మా. ఇవన్నీ ఎందుకు వస్తుంది? కరెక్ట్గా మనం ప్రభుని ఆరాధిస్తే ఎందుకు వస్తుంది ఇవన్నీ? చెప్పండి, ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది చెప్పండి? కాలు బట్టి లాగడం, చేతులు ఎందుకు? దుష్టుడు అసలు లోపలికి రావడానికి అవకాశమే లేదు. ప్రభుని కరెక్ట్ దారిలో మనం ప్రభుని ఆరాధన చేస్తే ఆయన కరెక్ట్గా మన ఎడల కార్యాలు చేస్తాం. పడుకునేటప్పుడు ఏం చేస్తాడంట? క్షేమము దయచేస్తాడు. చదువయ్యా. మీరు పండుకొనున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టరు. భయము లేదు, దిగులు లేదు. జీవిత యాత్రలో యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, హల్లెలూయా,
కింద పెట్టేస్తాను. పాత పాటలు నేర్చుకోండి, అందరూ పాట నేర్చుకోండి, పాత పాటలు నేర్చుకోండి. మంచిగా వీడియోలో వస్తాయి అవన్నీ. ఏమేమి చేస్తారో ఏమేమి వద్దుతూ ఉంటారు కదా సెల్లులో. ఏమవుతుందో యూట్యూబ్ అందులో లేదా పాత పాటలు ఉన్నాయి. ఉన్నాయా? ఉన్నాయి. మరి ఎందుకు నేర్చుకోరు? పాత పాటలే పాడిపోతున్నారు. రెండారానికి పాత పాటలు మళ్ళా పునర్నిర్మించుకోవాలి. అందులో ఉన్న శక్తి ఎందులో ఉందండి? పాత పాటలో కొడతా కూర్చుంటారు కదా, వాడుతా కూర్చుంటారు. ఏమన్నా ఉద్యమం ఉంటుందా? ఎంత అర్థాలు ఉంటాయండి ఈ పాత పాటలలో. తల్లి పాడుతుంటే నాకు మళ్ళా పునర్జన్మం వచ్చినట్టు అనిపించింది. ఆ సాక్ష్యం ఇచ్చదా నా ప్రభువేశ్వర సాక్షి. ఎంత పాత పాట అది. రాత్రిలో మేము హాల్నెట్లో జరిగేటప్పుడు లేచిన వారందరూ ఒక పాత పాట పాడడం సాక్ష్యం చెప్పడం, పాత పాట పాడడం సాక్ష్యం చెప్పడం. ఎంత అద్భుతం అండి. మా హాల్నెట్ 5 గంటల వరకు. అప్పుడు వెళ్ళి స్నానాలు చేసుకుని మళ్ళా నిద్ర లేదు. మన ఒక్క నిద్ర తీసి ముఖమంతా కళ్ళు అంత వాపు వచ్చినట్టు చేసి అప్పుడు వస్తారు మెల్లగా ఆరాధనకి. మాకు నిద్ర లేదు. ఆరాధన మళ్ళా హాల్నైట్ జరిగిపోతుంది. హాఫ్ నైట్లోనే రోడ్డు రుబ్బినట్టే తలకాయ గిన్నెలు తిరుగుతుంటే నమ్మాలి అర్థం కాదు, బాధపడాలి అర్థం కాదు. 12 గంటలకి ఒక రాత్రి పోతారు. మేము ఎంత ఆసక్తితో ఆరాధన చేసేవాళ్ళము. కంటికి కుడుకు రాకపోతుంటే కదండి. ఇవిడేమన్నా వయసు మీద పడింది. ఏం మీద పడింది వయసు మీద 40 ఏళ్ళకి. 40 ఏళ్ళ అయ్యో చేస్తాయా నవ్వడానికి కూడా చాటలేదు. వయసు మీద పడిందంట. ఎంత ఘోరమో కదా. చూడండి, దేవుడి సరిగ్గా మనకి కరెక్ట్ ఆరాధన చేస్తుంది. దేవుడు మన ఏదైనా కార్యాలు ఎవ్వరు భయపెట్టరండి మనల్ని. మంచిగా నిద్రపోతారు. ఎందుకంటే నిద్రపోతాను కదా, మంచిగా నిద్రపోయేటట్టు దేవుడు సహాయము. ఇక ఉక్కిపడి వేసి ఏమో వచ్చింది, ఆ కుక్క వచ్చింది, ఆ పిల్లి వచ్చింది. ఎందుకు వస్తుంది కుక్కలకి పిల్లలకి కళలోకి? నిర్భయంగా నిద్రపోయేటట్టుగా దేవుడు సహాయము చేస్తాడండి. ఆ దేశంలో అమ్మ లెక్క పెడుతున్నావా? ఎన్ని ఆశీర్వాదాలు అయినాయో ఒక లెక్క పెట్టండి, ఒక చదవండి. ఆ దేశంలో దుష్టముఖములు. ఆ దేశము ఏ దేశములో ప్రభువుని పరిశుద్ధ స్థలమును క్రమం తప్పకుండా ఆరాధన చేసి సన్మానించి గౌరవించి ప్రభు కొరకు బ్రతికే దేశం. ఆ దేశంలో దుష్ట ముఖములు లేకుండా చేసేద్దాం. దుష్ట మృగములు లేకుండా దేవుడే. ఏ మృగాలు రావు ఇంకా ఈ రోజు నుంచి. ఏ రక్తం వచ్చాయి, ఏ మృగాలు మిమ్మల్ని ముట్టదు. దేవుని వాక్యాన్ని బట్టి ఆజ్ఞాపిస్తున్నాను. ఖచ్చితంగా ఏ దుష్ట మృగాలు రానివాడు దేవుడు. దేవుడు తప్పక అద్భుతాలు జరిగిస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసు, ఎక్కడ అడుగు పెడితే అక్కడ అద్భుతం చేస్తానని. ఎక్కడ అడుగు పెడితే అక్కడ గొప్ప కార్యాలు వాగ్దానం చేసిన దేవుడు. వాగ్దానం పట్టుకొని అడుగు పెడతాం అంతే. వాగ్దానం పట్టుకొని వెళ్తాం అంతే. వాగ్దానం అందుకే చెప్పాను కదా నేను ఆదివారం సేవకులను ఎలా ఆహ్వానించాలంటే ఉద్యమం ఎలా ఆహ్వానించారండి? బలవంత పెట్టి బతిమిలాడుకుంది. ఏం చేశారు? మీరు మా ఇంట్లో అడుగు పెట్టవాలని పేతురయ్య అని పిలిపియడము, కొరినేలయ్య మీరు నా ఇంటికి రావడము మంచిది. దైవ సేవకులు ఇంటికి రావడం మంచిది. అర్థమైందా? మా అక్కడ అందరినీ కూర్చోబెట్టారండి, అన్య జనులందరినీ కూర్చోబెట్టారండి. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చి మారు మనసు పశ్చాత్తాపం కలిగి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి రక్షణ పొందగలరు. దైవ సేవకులు ఇంటికి రావడం మంచిది. ఎలా ఆహ్వానించారు ఉదయమ్మ? నేను మీ దృష్టిలో విశ్వాసం గల దానివని మీరు కనిపిస్తే, మీ దృష్టిలో అనుకుంటే మీరు మా ఇంటికి వచ్చి ఉండుమని బలవంత చేసి బ్రతిములాడిపోయినో. బ్రతిములాడాలి దైవ సేవకులు. చాలా మంది అంటారు ఈ సంవత్సరం మా ఇంటికి రాలేదు, ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను అంటే, ఎందుకు వస్తారు మీ ఇంటికి? ఎందుకు వస్తాం ఇంటికి? మాకు పని పట్టలేదా? పిలిస్తే వస్తాం. పిలిస్తే ఎప్పుడు వస్తారు అనుకున్నాం, అప్పుడే వస్తారు అనుకున్నామమ్మా. నువ్వు అనుకుంటే సరిపోదుగా, నువ్వు అనుకుంటే సరిపోదు. బ్రతుములాడి పిలవాలి. ఒక్కసారి మా ఇంట్లో అడుగు పెట్టండి అమ్మా అయ్యా అని బ్రతుములాడితే వస్తాం. అమ్మో మా ఎంతటి ఇప్పుడు వరకు మా ఎంతటి మేము వస్తే నిలవలేదు మాకు. అమ్మో మీరు పిలిస్తేనే పోవాలనుకున్నాం. ఇప్పుడు అయితే రక్తం వచ్చారు. ఎందుకు మా పరువు ఎందుకు కొడుకోవాలి? మేము ఎంతో మంది పిలిచేటోడు. ఇగో 3 వారాల నుంచి అడుగుతుంది పాపం.
ఒక్కసారి పెట్టమ్మా ఈ వారం 3 వారాలు చదివితే అమ్మా ఏమని తెలుసా అమ్మా ఈ వారమైనా పెడతామా తల్లి అని అడిగింది. అమ్మో ఇక నా గుండె పడిపోయింది. ఖచ్చితంగా రేపు సాయంకాలం పెట్టేస్తామని చెప్పేసి అంతే కదా. అంత ఆశ కలిగి పిలిస్తేనే కార్యాలు జరిగితే నువ్వు పిలవకుండా మేము అనుకో పడిపాటు లేదా ఈ సమయంలో వస్తాం సేవకులకు అసలు పంపాలి. వీళ్ళు లోపల చదువుతూ వస్తుంటే వీళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి. వాళ్ళు బ్రతుకులాడి పిలిస్తే మా కొరకు ఎదురు చూస్తారు. ఎదురు చూస్తే ఆశీర్వాదాలు వస్తాయి. స్తోత్రం హల్లెలూయా. దుష్టమృగములు రానియడు. దేశంలో నిర్భయంగా నివసించగల కృపనిస్తాడు. భూమి పంటనిచ్చేటట్టుగా చేస్తాడు. దేవుడు కూడా సారం సాగుతూనే ఉండేటట్టుగా చేస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఒక్క ఆదివారం దేవుని కనపరచడం ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు రాసిపెట్టాడే దేవుడు. చదువు ఈ దేశంలోకి ఖడ్గం రాదు. నీ దేశంలోకి ఏం రాదు? ఖడ్గం రాదు. నాశనం రాదు అని అర్థం. నాశనం అస్సలకే రానియాడు. ఎందుకు వస్తాడండి? దేవుడు అడ్డుపడతాడమ్మా. ముందు వెనక ఉన్నవాడు నమ్మకమైన వాడు నజరేయుడు. నా దేవుడు నజరేయుడు. ఆమేన్. ముందు వెనక ఎవరుంటారు? దేవుడే. మందిరానికి వెళ్ళేటప్పుడు ముందు వెనక ఎవరుంటారు? మందిరం మందిరాన్ని కనపరచొచ్చేటప్పుడు ఎవరు కనపరుస్తాడు మనల్ని? దేవుడు కనపరుస్తాడు. కనపరుస్తా అన్న దేవుడు దుష్టమృగానికి అప్పచెప్తాడా? అది ఖడ్గం వచ్చేటట్టుగా చేస్తాడా? నాశనం వచ్చేటట్టుగా చేస్తాడా? చెయ్యడే. ఎందుకు అంటే ఆయన్ని మనం కనపరచను. అందుకే ఎన్ని బాగలేకపోయినా పరిస్థితుల ప్రభావాలు ఎన్ని ఉన్నా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా మందిరమును మాత్రం అనడానికి వీలు లేదు. మందిరాన్ని మాత్రం అనడానికి వీలు. దేవుడు తన కార్యాలు మన మీద జరిగిస్తాడు. అయిపోయిందా? మీరు మీ శత్రువులను అది కావద్దు. మరి వారు మీ ఎదుట ఖడ్గం చేత పడతారు. వారు అదమ్మా వారే ఏమవుతారంట? పడిపోతారు, చేత కూలిపోతారు. కూలిపోయేటట్టు ఇప్పుడు వరకు లేచిన శత్రువులన్నీ ఖడ్గం చేత నశింపబడును గాక. ఆమేన్. ఈ వాగ్దానాలు నీ బ్రతుకులో స్వతంత్రించుదురు గాక. ఆమేన్. వాగ్దానాలు అన్ని నెరవేర్పులోకి వచ్చును. ఆమేన్. దేవుడు తన కార్యాలు జరిగించును గాక. ఆమేన్. దేవుడు తన మాట నెరవేర్చును. ఆమేన్. ప్రతి ఆశీర్వాదాలు చదవబడిన ప్రతి ఆశీర్వాదాలు ఇంటిలో కుమ్మరించను కాక. దేవుడి దీవెనలతో నిండి నడిపించను కాక. దేవుడికి మాట దీవించను కాక. చాలా మాటలు ఉన్నాయి. ఈ ఒక్క మాట చాలు కదా. చదువు అందరు మోగలుగుతారు.